సో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అయిన తర్వాత కొన్ని మెడికేషన్స్ అనేవి యూజ్ చేయాల్సి వస్తుంది. మినాక్సిల్ కానీ, ఫినాక్స్ట్రైడ్ టాబ్లెట్ కానీ ఇవన్నీ మేము ప్రిస్క్రైబ్ చేస్తాం అన్నమాట. ఇప్పుడు 10th డే తర్వాత నుంచి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్న 10వ రోజు నుంచి మనం మినాక్సిల్ అండ్ ఫినాక్స్ట్రైడ్ అనేది ఇస్తాం. అది కూడా ఏంటంటే ఒక పద్ధతిలో ఒక ఫాలో అప్ ఇన్స్ట్రక్షన్ అన్ని పూర్తిగా ఇస్తాం. ఎప్పుడెప్పుడు వాడాలి, ఎప్పుడెప్పుడు ఆపాలి, ఒక కోర్స్ ఉంటుంది. ఆ కోర్స్ ఫాలో అవి మాత్రమే అలా చేస్తేనే సేఫ్గా ఉంటుంది కూడా. సో చాలా మందికి ఏంటంటే మినాక్సిల్, ఫినాక్స్ట్రైడ్ రెండు కలిపింది కానీ, మినాక్సిల్ సిరమ్ కానీ అండ్ ఫినాక్స్ట్రైడ్ టాబ్లెట్ కానీ తీసుకోవడం వల్ల ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ అవుతున్నాయని అపోహలు ఉంటాయి చాలా మందికి. మినాక్సిల్ అనేది సేఫెస్ట్ సీరమే. కాకపోతే ప్రాబ్లం ఎక్కడ వచ్చింది అంటే మినాక్సిల్ ఒకసారి వాడితే కంటిన్యూగా వాడాల్సి వస్తుంది. సో మధ్యలో మనం సడన్గా ఆపేమంటే ఎక్కువగా హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మినాక్సిల్ కూడా ఒక పర్టికులర్ కోర్స్ ఉంటుంది. ఆ తగ్గించాలి, ఆపాలి అనుకునేటప్పుడు ఆ పర్టికులర్ కోర్స్ ఫాలో అవుతూ నెమ్మదిగా డోసెస్ తగ్గించుకుంటూ రావాలి ఓవర్ ఏ టైమ్ ఆఫ్ డ్యూరేషన్ ఆఫ్ పీరియడ్ అనమాట. సో ఈ కమింగ్ టు ఫినాక్స్ట్రైడ్. సో ఫినాక్స్ట్రైడ్ గురించి వస్తే అది FDA అప్రూవ్డ్ డ్రగ్. సో వాడచ్చు, దానివల్ల ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. కాకపోతే ఏంటంటే ఏదో ఒక సర్టెన్ ఒక 5% ఇండివిజువల్స్లో కొంచెం స్పర్మ్ కౌంట్ అండ్ టెస్టోస్టెరాన్ లెవెల్స్ కొంచెం తగ్గే సూచనలు అయితే ఉన్నాయి. అంతేగాని అంతకు పెద్దగా ఇంపాక్ట్ చేసేదంత అయితే ఏం లేవు.